అందరికీ నమస్కారం. నీట్ ఎగ్జామ్ డాక్టర్ కావాలనేటువంటి కళ. ఎగ్జామ్ ఆల్రెడీ పెర్ఫామ్ చేసాం మిగతా. ఎక్కువ మంది పేరెంట్స్కి డౌట్స్ ఏమిటంటే, మాకు వచ్చినటువంటి మార్క్స్కి ఇటు ఏపీలో కానీ తెలంగాణలో కానీ సీట్ వస్తుందా రాదా అనేటువంటిది. ఒక్కసారి అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటిది ఏమిటంటే, ఇది మార్క్స్ కేవలం మార్క్స్ని బట్టి చెప్పలేము. పేపర్ యొక్క టఫ్నెస్ని బట్టి వచ్చేటువంటి ర్యాంక్స్ ఆధారపడి ఉంటాయి. సో ఆల్ ఇండియా ర్యాంక్స్, మోస్ట్ పర్టికులర్లీ స్టేట్ వైడ్ ర్యాంక్స్ వస్తే తప్ప మనం చెప్పలేనటువంటి పరిస్థితి. అందుకోసం ఒక్కసారి మీరు అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటిది, అర్థమయ్యేటువంటి విధంగా ఈ వీడియోలో ఏపీకి సంబంధించి ఎటువంటి కట్ ఆఫ్స్ 2024, 2025లో జరిగింది అనేటువంటిది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా. మొట్టమొదటిగా స్టేట్ వైజ్ కంపారిజన్ చూస్తే ఏపీలో నీటికి సంబంధించి 2024లో 500 మార్కుల అబౌవ్ వచ్చినటువంటి వాళ్ళు 7,891 మంది ఉంటే 2025కి వచ్చేటప్పటికి వాళ్ళు 1,813 మంది ఉన్నారు. మరి చూడండి, అప్పుడు 500 మార్కులు వచ్చినాయి కదా అని అనుకుంటే 2024లో ఛాన్సెస్కి 2025లో ఛాన్సెస్కి ఎంత డిఫరెన్స్ వస్తుంది? ఇంకొకసారి 400 పైన మార్కులు వచ్చినటువంటి వాళ్ళు 2024లో 15,479 మంది ఉంటే 2025లో 4,749 మంది మాత్రమే ఉన్నారు. సో కాబట్టి మార్క్స్ అనేటువంటివి కాకుండా స్టేట్ వైడ్ ర్యాంక్ వచ్చిన తర్వాత మళ్ళా యాక్యురేట్ గా మనం చెప్పగలుగుతాము అనేటువంటిది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఆంధ్రాకి సంబంధించి సుమారుగా 7,000+ సీట్లుంటే తెలంగాణలో 9,500 వరకు కూడా సీట్లు ఉన్నాయి. సో కాబట్టి స్టేట్ వైడ్ ర్యాంక్ వచ్చిన తర్వాత దీని మీద మంచి క్లారిటీ వస్తుంది. సో ఇప్పుడు మనం ఆంధ్రాకి సంబంధించి కట్ ఆఫ్ చూద్దాం. 2024కి 2025కి ఏయూ రీజియన్, ఎస్వియు రీజియన్, 2 రీజియన్స్ ఉన్నాయి మనకి ఇక్కడ. రెండింటిలో కట్ ఆఫ్స్ మనం చూస్తే ఓసీ ఆంధ్ర యూనివర్సిటీలో 2024లో 43,323 ఓసీ కట్ ఆఫ్. అదే 2025లో 36,356. ఏయూకే చూసేద్దాం అన్ని కూడా. బీసీఏకి వచ్చేటప్పటికి 2024లో 83,214, 2025లో 71,868. సుమారుగా ఒక 11,000 డిఫరెన్స్ 2024కి 2025కి కనిపించింది. 2025లో తగ్గింది. సో బీసీఏకి చెప్పాను. బీసీబీకి 85,000 చిల్లర అయితే, 85,000+ అయితే ఏయులో, బీసీబీకి 2025లో 74,100. బీసీసీకి ఏయులో 89,840 అయితే 2024లో, 78,385 2025లో. బీసీడీకి వచ్చేటప్పటికి 61,321 అయితే 2025లో 51,515. బీసీఈకి వచ్చేటప్పటికి 2024లో 1,34,275, 2025లో 1,23,566. అదే ఎస్సీకి వచ్చేటప్పటికి 1,40,992, 1,31,155 2025లో. ఎస్టీకి వచ్చేటప్పటికి 2,13,186 2024లో, 1,90,512 2025లో. ఇది ఏయూకి సంబంధించి కట్ ఆఫ్స్ 2024, 2025. ఈ ర్యాంక్స్ మీకు మంచి అవగాహన తీసుకొస్తాయి. అదే ఎస్వియు రీజియన్ కి వచ్చేటప్పటికి ఓసీ ఎస్వియు రీజియన్ లో 2024లో 59,258, 2025లో 49,792. బీసీఏ ఎస్వియు రీజియన్ లో 48,495, 87,114 2025లో. బీసీబీ ఎస్వియు రీజియన్ 1,16,48, 90,324 2025లో. బీసీసీకి వచ్చేటప్పటికి 1,28,355, 1,17,173 2025లో. బీసీడీకి వచ్చేటప్పటికి 97,492 2024లో, 86,424 2025లో. బీసీఈకి వచ్చేటప్పుడు 1,07,549, 95,694 2025లో. అలాగే ఎస్సీకి వచ్చేటప్పటికి 1,55,515 2024లో, 1,44,652 2025లో. అదే ఎస్టీకి వచ్చేటప్పటికి 2,13,650 2024లో, 2,03,109 2025లో. ఇది ఎస్వియు రీజియన్ ఆంధ్రాకి వచ్చేటప్పటికి. సో దీనికి ఇవి అన్ని కూడా గవర్నమెంట్ కాలేజెస్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్. సో దీనికి కొంచెం ఒక 15,000+ లో ప్రైవేట్ కాలేజెస్ కట్ ఆఫ్స్
రావటం జరిగింది. ఉదాహరణకి ప్రైవేట్ కోటాలో ఓసీ ఏయూకి వచ్చేటప్పటికి 60,647, 2025లో 51,157. సో ఈ విధంగా 2024, 2025 ప్రైవేట్ మేనేజ్మెంట్ కోటా. సో ఒక్కసారి మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ప్రైవేట్కి సంబంధించి ఇటువంటి ర్యాంక్ కట్ ఆఫ్ అయ్యింది అనేటువంటిది ఇప్పుడు మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది. సో కాబట్టి అందరూ కూడా దీనికి సంబంధించినటువంటి ఈ కట్ ఆఫ్స్ ని గుర్తుపెట్టుకుంటే రేపొద్దుట రిజల్ట్ వచ్చిన తర్వాత ఈ ర్యాంక్స్ కి మరలా చూడండి, 2024కి 2025కి కూడా ఎంత డిఫరెన్స్ ఉంది. 2026కి వచ్చేటప్పటికి మీడియోకర్ గా ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ 11,000 డిఫరెన్స్ వచ్చింది కదా. సో ఒక 2024 చూసేటప్పుడు ఒక 5,000, 6,000 తగ్గేటువంటి అవకాశం నేను అంచనా వేస్తున్నా ర్యాంక్స్ విషయంలో. సో ఈ విధంగా మనకి ఒక అంచనా రావటానికి అర్థమవుతుంది. సో కాబట్టి మార్క్స్ మాత్రమే అని కాకుండా ఈ ర్యాంక్స్కి వచ్చేంత వరకు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి పిల్లలు ఇబ్బంది పడకుండా ఆ ర్యాంక్స్ వచ్చిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి. అది రిపీట్ చేస్తారా లేకపోతే వేరే కోర్సుకు వెళ్తారా ఏమిటి అనేటువంటిది అప్పుడు ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇది ఏపీకి సంబంధించింది. నెక్స్ట్ వీడియోలో తెలంగాణకి సంబంధించి కట్ ఆఫ్లు చూద్దాం.